చదవబడినటువంటి వాక్య భాగము మేము ధ్యానము చేయబోచుండగా మీ పరిశుద్ధాత్మ ప్రభువా సన్నిధి సహాయము మీరు మాకు తోడుగా దయచేయమని వినుచున్న ప్రతి హృదయాన్ని మీరే తాకమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథంలో చెప్పబడినటువంటి సంగతులు, సంఘాన్ని గురించి, సార్వత్రిక సంఘాల గురించి మరి చెబుతూ స్మర్మ అనేటటువంటి సంఘంకి దూత ఇలాగూ రాయి, మొదటి మరి వాడు కడపటి వాడినై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పినదేమనగా అని అంటూ, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును. దేవునికి స్తోత్రం. అయినను నువ్వు ధనవంతుడవే, నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును, నాకు తెలుసు అంటున్నారు ప్రభువారు. ప్రియ సంగమా, సంఘములో ఉండేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి శ్రమ, దరిద్రత, మరి లేమితనము ఇవన్నీ కూడా మనకు సంభవిస్తాయి. ఈ సంభవించినటువంటి విషయాలన్నిటిలో కూడా సంఘం ఎలా ఉండాలి అని అంటే దానికి డెఫినేషన్ 8వ వచనంలో అంటున్నారు కదా, నీవు మృతుడవై ఉండి మరలా బ్రతికిన వాడు. అంటే మృతుడై ఉండి మరలా బ్రతికినటువంటి వాడు ఎవరు అని అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ఆయనే మొదటివాడును కడపటివాడు. కాబట్టి ఈ దరిద్రత సంఘం ఇలాంటి పరిస్థితుల్లో ఉంటుంది. స్మర్మ సంఘం ఉన్నటువంటి పరిస్థితుల్లో అదన్ని విషయాల్లో విడవబడుతుంది అనేటటువంటి అంశాన్ని ఆయన వ్రాస్తూ నీవు ధనవంతుడవే అంటున్నారు చివరిలో. దేవునికి స్తోత్రం. ధనవంతుడవే. ఈ లోకంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భూగోళంలో దాదాపు 242 దేశాలు ఉన్నాయి. ఈ దేశాలన్నిటిలో కూడా కరువు ఉంది, ధనికమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈయన ధనవంతుడా దరిద్రుడా అని చెప్పడానికి వారి వేతనం ఎంత, వారి వచ్చుబడి ఎంత, వారి ఖర్చు ఎంత. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి నియమం ఏంటంటే ఏ వ్యక్తి పనికి వచ్చినా 300 ఆయనకి ఇవ్వాలి. ఎంతండి? 300 ఇవ్వాలి. కానీ అదే లెక్క ఒక మనిషికి రోజుకు వచ్చేటటువంటి ఖర్చు 30 రూపాయలు అని చెప్పారు. ఎంతటండి చెప్పాలి? ఎంతండి? 30 రూపాయలు. 3 పూటలకు కలిపి నువ్వు ఎంత తింటున్నావు చెప్పాలమ్మా? ఎంత? 30 రూపాయలు. అట్లనే భారతదేశంలో కాకుండా ప్రపంచ దేశాల్లో కరువు అనేది ఒకటి ఉంది. 2 పూటలు తినేటటువంటి వారు 1000 కోట్లలో ఉన్నారు. 1 పూట తినేటటువంటి వారు ఉన్నారు. కరువుతో చచ్చిపోయేటటువంటి వారు ఇంకా ఉన్నారు. మాల్ న్యూట్రిషన్ కలిగినటువంటి పిల్లలు, అంటే దాన్ని ఏమంటారంటే తెలుగులో పోషకాహారం లేనటువంటి పిల్లల్ని, లేకుండా చనిపోతున్నటువంటి పిల్లల సంఖ్య ఇంకా ఉంది భారతదేశంలో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలా అనేక రకాలైనటువంటి దరిద్రతను మనం కొన్నా కూడా సంఘానికి ప్రభువారు అంటున్నటువంటి మాట ఏంటంటే నువ్వు ధనవంతుడవే. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంఘం ఎప్పుడు సంఘంలో ఉండేటటువంటి బిడ్డలు ఎప్పుడు కూడా నాకేమీ లేదండి, దేవుడు నన్ను ఆశీర్వదించలేదండి, దేవుడు నన్ను కాపాడలేదండి, దేవుడు నాకు ఏ స్థితి ఇవ్వలేదండి అనడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం. 3 పూటలు తినలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఏమండి, పచ్చడో చారో పోసుకొని తింటున్నారు కదా, ఏదో ఒకటి సంథింగ్, ఏదో ఒక కూర. నాకు 3 పూటలు లేదండి అన్నోళ్ళు ఎవరైనా ఉంటే చెయ్యొద్దండి. ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. మీకు కావాల్సినటువంటి ధనము కావచ్చు, ధాన్యం కావచ్చు, లేకపోతే జేబులో ఒక 100 రూపాయలు కావచ్చు, మీ ఇంట్లో నిల్వ ఉంటున్నాయి. డబ్బు లేకపోతే ధాన్యం ఉంటున్నాయి. అంటే దేవుడు నిన్ను ఎంతో కొంత ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మన స్థితి చాలా విషయాల్లో దేవుని విషయానికి వచ్చేపాటికి ఇవ్వలేమండి, దేవుని విషయానికి వచ్చేపాటికి నా దగ్గర లేవండి, దేవుని విషయానికి వచ్చేపాటికి కొన్నిసార్లు మనం బాధపడుతూ ఉంటాం, లేకపోతే కొన్నిసార్లు ఇబ్బంది పడుతూ ఉంటాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు కదా, నీవు ధనవంతుడవే, దరిద్రతలో ఉన్నను, లేమిలో ఉన్నను, లేకపోతే ఇంకెలాంటి స్థితిలో నువ్వు ఉన్నాను, నీ స్థితి నాకు తెలుసు కాబట్టి నీవు ధనవంతుడవే. దేవునికి స్తోత్రం. మీ పేదరికం కూడా దేవునికి తెలుసండి, మీ సంపన్న స్థితి కూడా దేవునికి తెలుసండి, మీ ఉన్నతమైనటువంటి స్థితి కూడా దేవునికి తెలుసండి. అవన్నిటిలో నుంచి నీకు జయాన్ని ఇవ్వడానికి ఆయన ఏం చేస్తున్నాడు అని అంటే నిన్ను ధనవంతునిగా చేయడానికి ఆయన నీ కొరకు దరిద్రుడైనటువంటి గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం.
అర్థమైందండి? మనము మంచిగా ఉండాలని, మనము మంచిగా జీవించాలని, మనకు ఉన్నతమైనటువంటి స్థితి ఇవ్వాలని చెప్పి ప్రభువారు ఏం చేశారు అని అంటే మన నిమిత్తం ఆయన దరిద్రుడుగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఒక ఉదాహరణ చూద్దాం దయచేసి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుదాం. చదవండి దయచేసి. విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుణ్ణి అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. దేవునికి స్తోత్రం. ఈ యోధుడు ఎవరో మీకు అందరికీ తెలుసు. విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమై చెప్పాలి, క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. అర్థమవుతుందండి? క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యం అని అనుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విశ్వాసమును బట్టి ఆయన ఏమంటున్నాడంటే ఐగుప్తు ధనము కంటే, వాస్తవానికి ఫరో దగ్గర మనవడైన మోషే గారు ఉన్నతమైనటువంటి స్థితి, ఉన్నతమైనటువంటి హోదా, రాజు హోదా, అధికారి యొక్క హోదా, ఆయన ఒక ఇంజనీర్, ఆయన ఒక ప్లానర్, ఆయన ఒక డిజైనర్, ఆయన ఉన్నత విద్యల అభ్యసించినటువంటి గొప్ప యోధుడు. అలాంటి వ్యక్తి ఏమనుకుంటున్నాడంటే విశ్వాసమందు ఐగుప్తు ధనము కంటే చెప్పాలి, దేనికంటే ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన చెప్పాల ధనము కంటే ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమై నింద, ఎవరైనా నిన్ను ద్వేషిస్తే, తృణీకరిస్తే, నిందిస్తే యేసు క్రీస్తు నిమిత్తం ఆ నింద నాకు గొప్ప భాగ్యము. దేవునికి స్తోత్రం. దేవుని పేరట ఎవరైనా నిన్ను దూషిస్తే, దేవుని నామములో ఎవరైనా నిన్ను శపిస్తే అది నీకు ధనము కంటే గొప్ప భాగ్యమని నువ్వు ఎంచుకోవాలి. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కానీ ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయనంటే నింద పడైనటువంటి కానీ ధనాన్ని సంపాదించుకుంటాం, మాట పడ్డా కానీ దీవెన పోగొట్టుకోనైనా కానీ నాకు ధనమే కావాలి కానీ దేవుడు మాత్రం వద్దనేటటువంటి భావంలో ఉంటున్నాం. గెహాజీ చింత ఇంకా మనలో ఉంది, గెహాజీ స్వభావం ఇంకా మనలో ఉంది, గెహాజీ మరి కోరికలు ఇంకా మనలో నివసిస్తూ ఉన్నాయి. కాబట్టి దేవుడిచ్చేటటువంటి ఆ గొప్ప భాగ్యాన్ని మనము సంపాదించుకోలేకపోతున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో నీ ప్రయాస దేని కొరకు ఒకసారి మీరు ఆలోచన చేయండి. కోటి విద్యలు కూటి కొరకే అన్నారు. దేని కొరకటండి? కోటి విద్యలన్నీ కూడా కూటి కొరకే. చేసిన ఉద్యోగం దాని కొరకే, వేషాలు దాని కొరకే, తర్వాత పనులు దాని కొరకే, అనేక రకాలైనటువంటి విద్యలు కూడా దాని కొరకే. కానీ దేవుని నిమిత్తం నింద భాగ్యమని ఎంచుకొని జీవించేటటువంటి విద్య నీలో ఉందా? దేవుని నిమిత్తం గొప్ప భాగ్యమని ఎంచుకొని సమస్తమును పెంటగా ఇంచేటటువంటి ఆలోచన నీకుందా? ప్రియా దేవుని బిడ్డలారా, ఒకసారి మీరు ఆలోచన చేయాలి. దేవుని నిమిత్తం మీరు ప్రయాసపడాల్సినటువంటి వారై ఉన్నారు. దేవుని నిమిత్తం మరి కొంత పోగొట్టుకోవాల్సినటువంటి వారై ఉన్నారు. ఆదివారం మంచి మంచి అవకాశాలు వస్తాయి. ఈరోజు 1000 రూపాయలు ఇచ్చేటటువంటి యజమాని వస్తాడు, ఈరోజు 500 ఇచ్చేటటువంటి యజమాని వస్తాడు. అమ్మా ఈరోజు పనికి రండి, ఎవరు రావట్లేదు, మీరు వస్తే కనుక నేను ఇంత ఇస్తాదనం రండి అని అంటే ఒక్కొక్కసారి లేదు, దేవుడు నాకు వద్దు, నేను రాను ఈరోజు అని చెప్పి ఆ మనకు ఉండేటటువంటి ఇహలోకమైనటువంటి అవసరాలు గుర్తుంచుకొని ఒక్కోసారి ఆదివారాలు కూడా ఎగ్గొట్టి మనం వెళ్ళిపోతున్నాం. ఇది చాలా పరిశుద్ధమైనటువంటి రోజు, పవిత్రమైనటువంటి రోజు, నీ దేవుడు నిన్ను దర్శించేటటువంటి రోజు, నీవు నీ దేవునికి నీకుండేటటువంటి సమస్యలని చెప్పుకునేటటువంటి రోజు, దేవుని శక్తిని పొందుకునేటటువంటి రోజు, ఆయన అన్యూన్యతను, ఆయన సహవాసమును కలిసి సంపాదించుకునేటటువంటి రోజున దుష్టుడు నిన్ను పిలిస్తే నీ నిర్ణయం ఏంటి? నీ నిర్ణయం ఏంటి? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. మోషే అనుకుంటున్నాడు,
ఐగుప్తులో ఉంటే నాకు అధికారం వస్తుంది కదా, ఐగుప్తులో ఉంటే నాకు ధనం వస్తుంది కదా, ఐగుప్తులో ఉంటే రాజ్యాధికారం నాదే కదా, ఐగుప్తులో ఉంటే సమస్తమైనటువంటి శాఖలకు రాజుని నేనే, నా తర్వాతే సమస్తమైనటువంటి అధికారులు ఉంటారు, కాబట్టి నేను గొప్ప హోదా కలిగినటువంటి వారిని, దేవుణ్ణి నమ్ముకుంటే నాకేం లాభం అని ఆయన అనుకోలే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన్ని నూతనపరిచి శక్తినిచ్చి, మోషే నేను నీతో ఉన్నాను, వెళ్ళు ఐగుప్తికి అని అంటే, ప్రభువా ఎందుకు ప్రభువా నన్ను ఎన్నుకున్నావు అని అంటే, నీకు అంత ట్రైనింగ్ ఇచ్చింది ఎందుకు, సకల విద్యలు నేర్పించింది ఎందుకు, నా పని చేయడానికి. దేవునికి స్తోత్రం. 40 సంవత్సరాలు ఐగుప్తులోను, 40 సంవత్సరాలు మరి వాళ్ళ మా అమ్మ దగ్గర వెళ్ళిపోయి అక్కడ జీవించాడు. ఆ 40 సంవత్సరాలేమో ఇశ్రాయేల్ ప్రజల్ని కానాను దేశానికి నడిపించినటువంటి గొప్ప నాయకుడుగా ఆయన ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మోషే గారు మనకు నేర్పుతున్నటువంటి పాఠం, ఐగుప్తు ధనాన్ని ఆయన దేవుని కంటే ఎక్కువగా ఎంచుకోలేదు. దేవునికి స్తోత్రం. ఐగుప్తు ధనాన్ని ఆయన దేవుని కంటే ఎక్కువ అనుకోలేదు. ఈరోజు ఆ రోజే మోషే వద్దనుకుంటే ఈరోజు మరి మన స్థితి ఏంటిదండి, మన పరిస్థితులు ఏంటండి? ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఈ భూమి ఎవరిదండి చెప్పాలి? ఈ భూమి ఎవరిదే? ఎంతమంది పేర్లు మారినాయి ఆ భూమి మీద? అసలు ఓనర్ ఎవరు దానికి చెప్పాలి? ఎవరు? మీ పిల్లలు పట్టుకొని రాలే, మా ముత్తాత పట్టుకొని రాలే. కానీ ఈరోజు 2 కొంటలు నా పేరు మీద ఉంటే మనం ఏమంటున్నాం చెప్పాలి? ఏమంటున్నాం? ఇది నాది. వెళ్ళేటప్పుడు ఏం పట్టుకొని పోం, కేవలం మనం అందరం ఏం చేయడానికి వచ్చాం, ఈ భూమిని అనుభవించి విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అర్థమైందండి? మనం అందరం దేనికి వచ్చామండి? ఈ భూమిలో వచ్చేటటువంటి పంటను ఆడుకోవడానికి, తిరగడానికి, తినటానికి, పండించడానికి, పని చేయడానికి ఉపయోగపడుతుంది తప్ప అది నీతో వచ్చేది కాదు. అసలు ఓనర్ ఎవరు మరి చెప్పాలి? ఎవరు? సృష్టికర్త, గవర్నమెంట్ కూడా కాదు. ఎవరండి? ఎవరండి? దేవుడు. దేవునికి స్తోత్రం. మరి మనకు కనపడేటటువంటి సూర్యుడు ఎవరిది చెప్పాలి? ఎవరిది చెప్పాలమ్మా? ఎవరిదమ్మా? ఎవరిది? దేవుంది. దానివల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి. ఒక 10 రోజులు సూర్యుడు రాకపోతే పంటలన్నీ బాగుంటాయా? ఆలోచన చేయండి. మొత్తం పురుగులు పట్టిపోవు, తెగుళ్ళు రావు. కాబట్టి ఎవరు నీ పంటను కాపాడుతున్నారు? పైన ఆకాశమందు ఆయనే, భూమిలో ఆయనే. వర్షం వస్తుంది అప్పుడప్పుడు, ఎవరు కురిపిస్తున్నారు చెప్పాలి? ఎవరండి? ప్రియమైనటువంటి దేవుడు. పంచభూతాలన్నీ మన కొరకు పనిచేస్తున్నాయి, మనిషి కొరకు పనిచేస్తున్నాయి. దేవునికి స్తోత్రం. అందుకని ఆయన అంటాడు ద్వితీయోపదేశ కాండంలో, ఏమన్నా తెలుసా? ఆకాశము నుంచి నా మంచి ధననిధిని మీ కొరకు తెరచును. దేవునికి స్తోత్రం. మంచి ధననిధండి ఆకాశం. కాబట్టి ఇవన్నీ అనుభవిస్తున్నప్పుడు మనం ఎవరం? ధనవంతులం. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. చాలామంది ఈ లోకంలో ఇట్టి యోగ్యత లేక బాధపడుతున్నారు. చాలామంది ఇట్టి యోగ్యత లేక ఇబ్బంది పడుతున్నారు. ఏమంటే కొంతమంది డస్ట్కి వెళ్ళినా ఇబ్బందే, ఎక్కువ గాలి వచ్చినా ఇబ్బందే, చల్లగాలి వచ్చినా ఇబ్బందే, అనేక రకాలైనటువంటి మరి సమస్యల చేత లోకంలో చాలా మంది బాధపడుతున్నారు. కానీ దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆయువును బట్టి, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి, దేవుడు నీకు ఇచ్చినటువంటి సమృద్ధి అయినటువంటి జీవితాన్ని గురించి నువ్వెప్పుడు కూడా కృతజ్ఞత దేవునికి చెల్లించవలసినటువంటి వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకని మోషే చాలా గొప్ప మాదిరి మనకి. ఐగుప్తు ధనాన్ని ఆయన ఆశించలేదు, ఐగుప్తు అధికారాన్ని ఆయన ఆశించలేదు, ఐగుప్తులో నేను గొప్ప స్థితిలో ఉండాలనుకోలేదు. కానీ దేవుని నిమిత్తం నింద నాకు గొప్ప భాగ్యమని ఆయన ఎంచుకున్నాడు. ఈరోజు దేవుని నిమిత్తం గొప్ప నింద భాగ్యమని నువ్వు ఎంచుకుంటే నీకు ఈ లోకంలోనే కాదు, ఉన్నతమైనటువంటి లోకంలో కూడా నీవు సమృద్ధి అయినటువంటి జీవితాన్ని జీవించగలవలసినటువంటి వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మోషే ఎందుకు ప్రయాసపడ్డాడు? ఏమండి చెప్పాలి? ఎందుకండి? ఏలయనగా అతడు ప్రతిఫలము కలగబోవు. చదవండి 26వ వచనం లాస్ట్ మాట. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు
దృష్టి ఉంచెను. దేవునికి స్తోత్రం. ఈ మాట చాలా ప్రాముఖ్యం. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు, అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమునంది. దేని మీద దృష్టించాడండి? అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమునందు దృష్టి ఉంచాను. దేవునికి స్తోత్రం. మోషే దృష్టి దేని మీద ఉంది అంటే ఐగుప్తు బంగారం మీద లేదు, ఐగుప్తి యొక్క రాజ్యము మీద లేదు, ఐగుప్తి యొక్క అధికారం మీద లేదు. కానీ ఆయన దృష్టి ఎక్కడుంది అని అంటే చెప్పాలి. ఏమనుంది అక్కడ? ఇందాక చదివిన మాట అమ్మా. అతడు ప్రతిఫలముగా. మోషే దేని మీద పెట్టాడండి? అతడు అని ఇక్కడ మోషే అనండి. మోషే ప్రతిఫలము కలగబోవు బహుమానమునందు దృష్టి ఉంచాడు. మోషే దృష్టి ఎక్కడుందండి? చెప్పాలి. మోషే దృష్టి ఎక్కడుందండి? కలగబోవు బహుమానం. దేవునికి స్తోత్రం. ఇక్కడ కళ్ళ ముందు బహుమానం కనపడుతుంది ఐగుప్తు దేశంలో. ఇది నాకొద్దు, కానీ కలగబోయే దాని గురించి మోషే ఏం చేశాడు? దృష్టి ఉంచాడు. దేవునికి స్తోత్రం. మనకు కూడా కలగబోయే బహుమానం ఉంది. ఏమండి? మనకు కూడా కలగబోయేటటువంటి బహుమానం ఉంది. నేను ఒక ప్రశ్న అడుగుతాను ఇక్కడ మిమ్మల్ని. పరలోకంలో ధనం ఉందా? ఆగండి అమ్మగారు. ఏమండి మిమ్మల్ని అడుగుతున్నాను. పరలోకంలో ధనం ఉందంటారా? చెప్పాలమ్మా. ఉందా లేదా? పరలోకంలో డబ్బులు ఉన్నాయా? ధనం అంటే డబ్బే కదా. సరే, ధనం అంటే సరే, బంగారం ఇవి అనుకుందా, వేరేవి కూడా ఉన్నాయి. పరలోకంలో ధనం ఉందా లేదా? ఉందా లేదా? ఒకే ఒక మాట, ఉందా లేదా? ఉందన్నలు చేయొద్దండి ఒకసారి. పరలోకంలో ధనం ఉందా అయ్య గారు? మేము నమ్ముతున్నాం. ఓకే, చాలా తక్కువ లేచి. లేదన్నలు చేయొద్దండి. పరలోకంలో ధనం లేదండి, ఎత్తండి, పర్లేదు, నో ప్రాబ్లం. ఏమండి? మోషే అనుకున్నాడు ఐగుప్తు కనపడుతుంది, ఐగుప్తులో బంగారం ఉంది, ఐగుప్తులో అధికారం ఉంది, ఐగుప్తులో సకలమైనటువంటి మరి కనబడేటటువంటి రాజభోగాలన్నీ ఆయన కనపడుతున్నాయి. కానీ ఆయన దృష్టి అటు కాకుండా కలగబోయే దాని గురించి ఆయన దృష్టి పెట్టిండట. దేవునికి స్తోత్రం. కలగబోయే దాని గురించి. మరి మీ దృష్టి ఎటుంది ఈరోజు? ఎవరిని చూస్తున్నారు మీరు? ఏది మీరు కావాలనుకుంటున్నారు? పరలోకంలో ధనం ఉందా అని ఒక క్వశ్చన్ అడిగితే కొంతమంది ఏం ఎత్తారు, కొంతమంది ఏం లేదంటున్నారు. ఉందా లేదా? గట్టిగా పవర్ లేదు చెప్పే మాటలు. ఉందో లేదో మాకు తెలియదు అన్నట్టు అంటున్నారు. ఏమండి? పరలోకంలో ధనము చెప్పాలా? గట్టిగా చెప్పండి. మీరు ఆ వాయిస్ సరిపోవట్లే. ఒకసారి చూద్దాం. ఎందుకు ఈ డౌట్ అయ్య గారు అంటారా? మత్తయి సువార్త 6వ అధ్యాయము. డౌట్కి చెప్తున్నారు కదా. పంతొమ్మిది వచనాన్ని చదువుదాం. భూమి మీద మీ కొరకు, చాలు, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. మోషే ఆయనకు ఐగుప్తు కనపడింది, అక్కడ అధికారం కనపడింది, సకలమైనటువంటి హోదాలు కనపడ్డాయి, రాజభోగాలు కనపడ్డాయి. కానీ వాటిని మోషే లక్ష్యం చేయలేదు. బైబిల్ ఏమంటుందంటే భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు. దేవునికి స్తోత్రం. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు. నా మాట కాదు ఇది. ఎవరి మాట? చెప్పాలి. ఎవరి మాట? దేవుని మాట. దేవునికి స్తోత్రం. భూమి మీద మీ కొరకు ధనము అవసరానికి సంపాదించండి, తప్పేం కాదు. కానీ సంపాదించడం కొరకే మీరు బ్రతకండి. అది దీని ఉద్దేశం. ఉద్యోగం ఉందా? చెయ్యి. కానీ ఓటీలు చేసి, ఇంటికి రాకుండా ఇంకేదో చేసి, అన్యాయాలు చేసి, అక్రమాలు చేసి, లంచగొండిగా నువ్వు మారొద్దు అనేది దాని ఉద్దేశం. అర్థమైందండి? ఈ మధ్య ఎవరిని పట్టుకున్న 1000 కోట్లు దొరుకుతున్నాయంటండి అధికారులు. కొంతమంది మంచోళ్ళు కూడా ఉన్నారులేండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలా ఆస్తి సంపాదించడానికే నువ్వు బ్రతకొద్దు. కానీ నీ అవసరానికి నువ్వు సంపాదించి ఖర్చు పెట్టుకో. అది తప్పేం కాదు. ఇక్కడ అంటుంది కదా వాక్యం, భూమి మీద మీ కొరకు ధనము
కూర్చుకొనవద్దు. మరి ఎక్కడ ఏం చేయాలి అని అంటే, ఒకవేళ కూర్చుకుంటే ఏమైంది చూడండి కింద, ఇక్కడ చెమటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిల్లెదరు. దేవునికి స్తోత్రం. మీ ధనానికి ఇక్కడ సేఫ్టీ. బ్యాంక్ లాకర్లో తీసుకున్న లాకర్ ఎవడొచ్చి ఎప్పుడు బద్దలు కొడతాడో చెప్పాలి. మొన్న ఒక వార్త విన్నాను. మా పిల్లల కష్టార్జితం పెళ్లి చేయాలి మా పిల్లల కొరకు అని చెప్పి లాకర్లో కొంత బంగారాన్ని కొంత డబ్బును నిల్వ చేసి ఒక ఫ్లాట్ కాగితాలన్నీ దాంట్లో పెడితే ఏ దొంగోడు వచ్చి పట్టుకెళ్ళిపోయాడు, బద్దలు కొట్టుకుని పట్టుకెళ్ళిపోయాడు. చాలా రోధిస్తున్నారు. దాదాపు 126 మంది ఏడుస్తున్నారు బ్యాంకు ముందు కూర్చొని. ఎవరు మాత్రం ఏం చేస్తారు? ఏమండి, మోగాల్సిన సైరన్లు మోగలే, మోగాల్సినటువంటి ఇవన్నీ ఏవి కూడా మోగలే. ఇవన్నీ కూడా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఎన్నో ప్రయాసతో కూడుకున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి స్థితి మనం కలిగి ఉన్నాం? రైట్. రైట్. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలా ఆయన యొక్క సమస్తాన్ని మరి ఈ లోకాన్ని పెంటగా ఎంచుకుని ఆయన ఏం చేశాడు అంటే, ఐగుప్తులు దేన్ని ఆయన ఆశించలేదు. ఈ లోకంలో మనం కూడా దేన్ని ఆశించడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం. ఇక్కడ చిమటయు తుప్పును తినివేయును. ఏమున్నాయండి ఇక్కడ? చిమ్మటయు తుప్పు తినివేయును. దొంగల కన్నం వేసి ఒకవేళ మీరు దేవుణ్ణి విడిచిపెట్టి సంపాదిస్తున్నారా, దేవుని కాదని మీరు సంపాదిస్తున్నారా అని ఈ లోకంలో ఏమైపోద్ది అని అంటే, కొంతమంది ఆ కష్టార్జితాన్ని దోచుకోవచ్చు. కొంతమంది లేకపోతే నీ ధనము ఏదైనా తినేయచ్చు, లేకపోతే అది తుప్పు పట్టిపోవచ్చు. జాగ్రత్త. దేవునికి స్తోత్రం. అంటే ఈ లోకంలో సంపాదించినటువంటి ధనానికి మనకు సేఫ్టీ, భద్రత లేదు. దేవునికి స్తోత్రం. మరి ఏం చేయాలి అని అంటే అని అంటున్నాడు, పరలోకమందు ఎవరైనా ఒకరు చదవండి, అందరికీ అర్థం అవ్వాలన్నమాట. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. దేవునికి స్తోత్రం. పరలోకములో మీ ధనాన్ని సమకూర్చుకోండి. వాక్యం ఏమంటుందంటే, భూలోకంలో మీరు ధనం కూర్చుకోవద్దు. ఏమండి, భూలోకంలో నన్ను కాదని మీరేం సంపాదించినా అది మీ దగ్గర ఉండదు. ఒకవేళ ఉన్నా కూడా ఏమైపోద్ది అని అంటే, చిమ్మటయు తుప్పును లేకపోతే దొంగ వచ్చి దొంగిలించి తీసుకుని వెళ్ళిపోతాడు. ఈ 3 రకాలుగా మీరు నాశనం అయిపోతున్నారు. కాబట్టి ఇక్కడ మీకు భద్రత లేదు, ఇక్కడ మీకు క్షేమము లేదు, ఇక్కడ మీరు ఆ ధనముతో ఆశీర్వదింపబడరు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ సంపద ఎక్కడుండాలి అని అంటే పరలోకంలో మీ ధనాన్ని సమకూర్చుకోండి. దేవునికి స్తోత్రం. పరలోకంలో మీ ధనాన్ని ఏం చేయండి? సమకూర్చుకోండి. ఇందాక మోషే గారు దేని కొరకు ప్రయాసపడ్డారో తెలుసా? దేని కొరకండి? కలగబోవు బహుమానం కొరకు ఆయన ఏం చేశాడు అని అంటే, సమస్తాన్ ఈ లోకంలో ఉన్న దాన్ని, అధికారాన్ని, ఐగుప్తిని ఆయన విడిచిపెట్టేశాడు. ఈరోజు నీ దృష్టి కూడా దేని మీద ఉండాలి అని అంటే, కలగబోయేటటువంటి బహుమానం, రాబోయేటటువంటి బహుమానం, పరలోక ధనాన్ని నువ్వు సంపాదించుకునేటటువంటి వాడవై ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నావు నువ్వు? దేని కొరకు ప్రయాసపడుతున్నారు మీరు? ఒకసారి మీరు ఆలోచన చేయండి. కలగబోయే దాని గురించి మరి ఆలోచన చేస్తున్నారా?
అంటే కొంతమంది దీన్ని అపార్థంగా చేసుకుంటారు. అంటే సేవకుడికి మందిరానికి ఇస్తే సరిపోద్దండి అని కాదండి. సేవకుడికి మందిరానికి ఇవ్వాలని కాదు. లోకంలో చాలామంది బీదోళ్ళు ఉన్నారు. ఏమండి, మీరు కొనేటప్పుడు వాళ్ళని కూడా ఒకసారి జ్ఞాపకం ఉంచుకోండి. కొత్తవి కాకపోయినా వాడినవి ఉంటాయి చూసారు బట్టలు, అవి లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి అలాంటి వాళ్ళకి మనం ఏం చేయాలి చెప్పాలి? ఏం చేయాలి? సహాయము చేయాల్సినటువంటి వారమై ఉన్నాం. ఏమంటే భోజనం లేని వాళ్ళు చాలామంది మన దేశాల్లో మన ప్రాంతాల్లో ఉంటున్నారు. అలాంటి వాళ్ళకి మనం ఏం చేయాలి? భోజనం పెట్టాలి. ఏమండి, ఈ లోకంలో చాలామంది హాస్పిటల్లో మరి తినేటోళ్ళు లేక, అంటే పండ్లు పలహారాలు పెట్టేటోళ్ళు లేక, సరైనటువంటి పోషకాహారం లేక, అనేక రకాలైనటువంటి బలహీనల చేత ఎవ్వరు వారిని ప్రేమింపక విడవబడినటువంటి పేషెంట్లు ఉన్నారండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి సేవ చేయండి. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ధర్మ కార్యము వేరు, దేవుని కార్యము వేరు. కాబట్టి దేవుని కార్యాలకు మనం సహకరించాలి. ఇహలోకంలో ధర్మ కార్యాలు కూడా మనము చేయాలి. దేవునికి స్తోత్రం. ధర్మ కార్యము చేసిన దేవుని కార్యానికి నువ్వు ఇచ్చిన దేవునికి ఇచ్చినట్టే. దేవునికి స్తోత్రం. ఏమండి, కొంతమంది ఏం చేస్తారు అని అంటే ధర్మకార్యాలు చేస్తారు కానీ దేవుని దగ్గరకు రారు. ఏమండి, వారి పేరు మీద ధర్మకార్యాల లిస్టులో ఫుల్ నిండుకొని ఉంటుంది కానీ దేవుని దగ్గరకు వచ్చే విషయంలో మనం వారు లేరు కాబట్టి ఎంటీగా ఉండేటటువంటి పరిస్థితి. ఏమండి, కాబట్టి మన జీవితంలో మంచి చేయాలి సమాజానికి, దేవుని కలిగి చేస్తే మనకు పరలోకంలో మన ధన నిధి నింపబడుతుంది. దేవునికి స్తోత్రం. అందుకని ఆయన అంటున్నాడు, పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకోండి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. పరలోకంలో మీ ధనం ఏం చేయండి? కూర్చుకోండి, ఇవ్వండి. ఏమండి, కొంతమంది మన ఒక సిస్టర్ గారు నాతో చెప్పారు. ఆమె నర్సు. ఆమె అంటుంది కదా, అమ్మ ఇట్లా 10వ వంతు టాపిక్ వచ్చింది ప్రయాణిస్తున్నప్పుడు, నేను ఉద్యోగం చేసేటప్పుడు 10వ వంతుకు వచ్చేటప్పటికి మీరేం చేస్తారు అని అంటే, నేను ఇట్లా చేస్తా, పలానులు ఇట్లా చేస్తా. ఆ బండిలో ఆ రోజు అందరం క్రైస్తవులే ఉన్నాం, మాట్లాడుకుంటున్నాం. అయితే ఆమంటుంది కదా, మీరు సిస్టర్ మీరు అని అంటే నేను ఇవ్వటం మానేశానని చెప్పింది. 10వ వంతట ఇవ్వటం మానేసి. ఎందుకమ్మా అని అంటే ఆమె చెప్పుకొచ్చింది, మా అయ్యగారిది మా ఇది ఇట్లా అట్లా 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 అంటే, ఇప్పుడు ఎవరి మీదో కోపం ఉంచుకొని దేవుని ఆజ్ఞను మనం చేయకపోవటం మంచిదా? ఏమండి, ఎవరైనా తప్పుగా ఆ యొక్క ధనాన్ని వాడితే వారే ఉత్తరవాది. వారే ఎవరండి? అది అయ్యగారైనా, సంఘ పెద్ద గారైనా, బిషప్ గారైనా, ఇంకెవరైనా కానీ ఇచ్చినటువంటి ధనాన్ని ప్రభు దేవునికి వాడకుండా వారి యొక్క సొంత విలాసాలకు వాడటానికి వీలు లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైనా ఇస్తున్నారు అని అంటే అది దేవుని దృష్టించి దేవుడు చేయమన్నటువంటి కార్యాన్ని మీరు జరిగించాల్సినటువంటి వారై ఉంటున్నారు. కాబట్టి వేరే ఇక్కడ ఎవరిని చూడటానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరలోకమందు మన ధనాన్ని సమకూర్చుకునేటటువంటి వాడమై ఉన్నాం. మోషే చూశాడు, మోషే అనుభవించాడు. మోషే దేవుని యొక్క ప్రత్యక్షత ఆయన దగ్గరకు వచ్చినప్పుడు దేవుని ఉన్నతమైనటువంటి స్థితిని చూచాడు. దేవుని చూడడానికి ఇష్టపడ్డాడు. ఏమండి, ప్రభువా నువ్వు రోజు నాతో మాట్లాడుతున్నావు, నీ స్వరం బహు నెమ్మళంగా ఉంది, కొన్నిసార్లు నాకు భీకరంగా అనిపిస్తుంది, భయం అనిపిస్తుంది, నిన్ను ఒక్కసారి నేను చూడొచ్చా అని అన్నారు. మోషే, నన్ను నువ్వు చూసి ఏ మానవుడు తట్టుకోలే, నువ్వు అసలు తట్టుకోలేవు. దేవునికి స్తోత్రం. విస్తారమైనటువంటి కృప, విస్తారమైనటువంటి కనికరం ఆయన మోషే మీద కుమ్మరించి ఆయన దాటిపోతూ, ఆయన చిటికెన వేలు గోరు చూస్తేనే కోటి సూర్యుల తేజస్సును ఆయన చూశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన కళ్ళు, మానవ నేత్రాలు ఆయన చూడటానికి సరిపోలేదు. ఈరోజు మోషే అంటున్నటువంటి మాట, పరలోకంలో ఉన్నతమైనటువంటి బహుమానం మీద నేను దృష్టి ఉంచి నేను సమస్తమును ఐగుప్తు కనబడేటటువంటి అధికారాన్ని, ధనాన్ని నేను పెంటగా నాకు వద్దు అని అనుకున్నాను. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మన స్థితి ఏంటిది? ఎలా ఉన్నాం మనం? అందుకని ఇందాక కొరింథీయులకు రాసిన పత్రికలో చదివాం, బహుగా విస్తారముగా ఇచ్చు వారిని దేవుడు వారిని ఏం చేస్తాడటండి? ప్రేమించును. దేవునికి స్తోత్రం.
మీరేం చేసినా అది దేవునికి చేసినట్టే. మీరేం చేసినా అది దేవుని కార్యానికి మీరు సహకరించినట్టే, ప్రత్యక్షంగాను పరోక్షంగాను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరు మనం, ఎట్లున్నాం మనం? మోషే అంటున్నాడు, నాకు ఐగుప్తు కంటే దేవుడిచ్చేటటువంటి బహుమానమే, కలగబోయేటటువంటి బహుమానమే గొప్పది, శాశ్వతమైనది. మత్తయిలో అంటున్నాడు కదా, ఈ లోకంలో ధనం మీరు కూర్చుకుంటే దొంగలు వస్తారు, తుప్పు పట్టిపోద్ది, తర్వాత చెమట పట్టిపోద్ది. ఈ లోకంలో మీరు ధనం కూర్చుకోవద్దు, కానీ పరలోకంలో ధనాన్ని మీరు కూర్చుకోండి. పరలోక ధనం ఉందా అంటే ఉంది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మీరు ఎక్కడైతే ఇక్కడ మరి ఏ కార్యక్రమాలు అయితే, ఏ ధర్మ కార్యక్రమాలు అయితే మీరు చేస్తున్నారో, దేవునికి ఏ కార్యక్రమాలు మీరు సహకరిస్తున్నారో, అవన్నీ కూడా ఎక్కడ లెక్కించబడుతున్నాయి? పరలోకంలో కూడా లెక్కించబడుతున్నాయి. మీ హృదయాన్ని చూస్తున్నాడు దేవుడు, మిమ్మల్ని పరిశీలన చేస్తున్నాడు దేవుడు. కాబట్టి ఉన్నతమైనటువంటి స్థితిలో మిమ్మల్ని ఉంచాలనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన స్థితి ఉన్నతమైనది, పరసంబంధమైనది. క్రైస్తవుడే పరలోక సంబంధి, ఇహలోక సంబంధి కానే కాదు. కాబట్టి మన జీవితాల్లో పరసంబంధమైనటువంటి మరి జీవితాన్ని కలిగి మనం జీవించాల్సినటువంటి వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఇంకో మాటను చూద్దాం దయచేసి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19 చదువుదామండి. కాదమ్మా, మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలెనని వారికి ఆజ్ఞాపించుము. దేవునికి స్తోత్రం. రాబో కాలమందు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబోయేటటువంటి కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు. ఏమండి, దేవునికి మీరేమైనా ఇస్తే రాబోయేటటువంటి కాలంలో, అంటే భవిష్యత్తులో అది ఏం చేయబడుతుంది అని అంటే, ఏం చేయబడుతుందండి అండి? సత్క్రియలు అను ధనమును ఔదార్యమును గలవారై తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండాలి. దేవునికి స్తోత్రం. మీరు ఈ లోకంలో ఏమిచ్చినా దేవుడు మీకు తిరిగి ఇవ్వకుండా అయితే ఉండాడు. అర్థమవుతుందండి? దేవునికి స్తోత్రం. మీరేమిచ్చినా, ఎంత ఇచ్చినా అది మీకు రిటర్న్ వచ్చేది. దేవునికి స్తోత్రం. ఏమండి, ఒక సత్క్రియ, ఒక మంచి పని మీరు చేయండి, మంచి పనే నీకు తిరిగి వస్తుంది. ఒక కుట్ర పని చేయండి, మీకేం వస్తుంది? కుట్రే వస్తుంది. ఒక అవినీతి చేయండి, మీకేం వస్తుంది? మీకు అవినీతే వస్తుంది. అవునా కదా? కాబట్టి ఈ జడ్జిమెంట్ అనేది ఎవరి దగ్గర నుంచి వస్తుందంటే దేవుని దగ్గర నుంచి. ఎందుకు దేవుని దగ్గర నుంచి వస్తుంది అని అంటే, ఆయన అన్ని సమయాల్లో అన్ని సందర్భాల్లో చూచే దేవుడై ఉన్నాడు. నీ ధర్మకార్యం ఆయనకు తెలియదా? నువ్వు చేసే మంచి పని ఆయనకు తెలియదా? నువ్వు చేసే ప్రతి కార్యం ఆయన గుర్తుంచుకుంటాడు కదా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మన స్థితి ఎలా ఉంది? ఎలాంటి పరిస్థితిని మనం కలిగి ఉన్నాం? ఆయన అంటున్నాడు, వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తం రాబో కాలమునందు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు. మంచి పునాది ఎవరెయ్యాలి? మీరే వేయాలి. దేవునికి స్తోత్రం. మంచి పునాది రాబోయేటటువంటి కాలానికి, రాబోయేటటువంటి లోకానికి నువ్వు ఈరోజు ఇక్కడి నుంచే నువ్వు పునాది వేసుకొనుచు మేలు చేయవారును సత్క్రియలు అను ధనము గలవారును. సత్క్రియ, మంచి పని చేసేటటువంటి ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండాలి. దేవునికి స్తోత్రం. నేను ఈ మంచి పని చేస్తున్నాను, నేను ఇది చేద్దాం అనుకుంటున్నాను, నేను వీళ్ళకి ఇద్దాం అనుకుంటున్నాను, ఒకసారి మీరు ఏమైనా మీరు సహకరిస్తారా అని పక్కన వాళ్ళని అడగండి. ఏమంటే తప్పకుండా వాళ్ళు మంచి పనుల్లో
సహకరించేటటువంటి వారై ఉంటారు. దేవునికి స్తోత్రం. దేవుని ప్రేమించేటటువంటి వారైతే తప్పకుండా సహకరిస్తారు. లేదండి నా వల్ల కాదంటే, దేవా ఆయన చేస్తున్నాడు, నాకు కూడా ఇచ్చే భాగ్యం ఇచ్చే అని అడుగుతారు. లేదు, కొంతమంది ఇవేవి కావనుకుంటే అసలు ఏ కార్యం చేయకుండా ఉండిపోతారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజంగా ఉదాహరణకి జక్కయ్య గారి జీవితాన్ని కనుక మనం చూస్తే, ఆయన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి, మేడి చెట్టు దగ్గరికి వెళ్ళి, నువ్వు కిందకి దిగు, నేను నీతో ఈరోజు నేను నీ ఇంటికి రావాలనుకుంటున్నాను అన్నప్పుడు ఆయన ఏం చేశాడండి? వెంటనే గబా 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 దిగి వెళ్ళిపోయాడు, తీసుకొని వెళ్ళిపోయాడు. తీసుకొని వెళ్ళిన తర్వాత ఆయన అంటున్నాడు కదా, నా ఆస్తిలో సగభాగం నేనేం చేస్తా? చెప్పాలి, ఏం చేస్తా? నా ఆస్తిలో సగభాగం నేనేం చేస్తా? బీదలకు ఇస్తా. చెప్పారా ప్రభువారు ఏమని? యేసుక్రీస్తు చెప్పారా? మరి ఎందుకు కలిగింది ఆయనకి ఆలోచన? చెప్పాలి, ఎందుకమ్మా? యేసుక్రీస్తు ఎప్పుడైతే లోనకి వెళ్ళిపోయాడో, ఆ గృహంలోకి వెళ్ళాడో, సమస్తమైనటువంటి లోకాశలు లోపల నుంచి, జక్క లోపల నుంచి బయటకు వచ్చేసినాయి. దేవునికి స్తోత్రం. అర్థమైందమ్మా? యేసుక్రీస్తు లోనకి వెళ్ళాడు, ఇహలోక ఆశలన్నీ జక్కలు ఉండేవన్నీ ఏమొచ్చినాయి? బయటకు వచ్చేసినాయి. ఈరోజు మనం కొంచెం అడ్జస్ట్ అవ్వు ప్రభువా, నా హృదయంలో ధనం కొంచెం ఉండాలి నాకు, ఇంకంతే, ఇంకేం ఉండాలి? బంగారం ఉండాలి కొంచెం. అక్కలైతే ఎవరి మీద ప్రేమ? చెప్పాలి, ఎవరు? బంగారమే కదా. బంగారం కొంచెం ఉండాలి, ఆస్తి కూడా కొంచెం ఉండాలి, నువ్వు కూడా ఒక పక్కన ఉండాలి. అడ్జస్ట్ అవ్వడు. గుండెకి ఎన్ని గదులు? చెప్పాలా? 4 గదుల్లో ఎవరు ఉండాలి? చెప్పాలి, ఎవరు ఉండాలి? అంతేకాని ఒక పక్కేమో నా కుటుంబం, రెండో పక్కేమో బంగారం, మూడో పక్కేమో ఆస్తిపాస్తుల హోదా అంతస్తు, 4వ గది నీకు ప్రభు అని చెప్పకండి దయచేసి. అర్థమైందండి? గదుల్లో భాగాలు ఉన్నాయి కాబట్టి అన్ని భాగాల్లో ఎవరు ఉండాలి? యేసుక్రీస్తే ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే సత్క్రియ చేసే విషయంలో మనం వెనకడుగు వేయకూడదు. దేవునికి స్తోత్రం. చూడండి 17వ వచనం చూడండి, అదే అధ్యాయంలో. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. దేవునికి స్తోత్రం. ఇహమందు ధనవంతులైన గర్విష్ఠులు కాక. ఈ లోకంలో ధనం ఉంటే మనకేమొస్తుందండి? చెప్పాలి, ఏమొస్తుందండి? గర్వం. అది రానియొద్దు దయచేసి మీ జీవితంలో. మన జీవితంలో అది రానియొద్దు. దేవునికి స్తోత్రం. కాబట్టి అస్థిరమైన ధనము యందు మీరు నమ్మిక ఉంచొద్దు. డబ్బుదేముందండి? గట్టిగా జబ్బు చేస్తే ఒక్క రాత్రి చాలు కదా. అవునా కదా? లూకా సువార్తలు అదే అంటారు కదా, 12వ అధ్యాయం. నా ప్రాణమా తిను తాగు సంతోషించు అని అన్నాడు ప్రభువారు. పిచ్చోడా, ఈ రాత్రి గనక నీ ప్రాణం పోతే ఎవడు తింటాడు రా నాయన, నీ జ్ఞాపకార్థానికే పెట్టాల్సింది అన్నాడా ప్రభువారు? అన్నాడు కదా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే మనకు దాని వ్యామోహం మనకు ఉండడానికి వీలు లేదు. గర్వం మనకు ఉండదు. ఎన్ని ఉన్నా నీకు గర్వం ఉండడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం. ఒక ఆమె ఇట్లనే వీడియో చూశాను, చర్చి ఉడుస్తూ ఉంది. ఒక ఆయన షూట్ వేసుకొని వచ్చి, ఏమేంది చర్చి ఉడుతుంది, పేదరాలేమో ఇక్కడ పనిచేసే ఆమెలే అనుకున్నాను. ఆమె చర్చి ఉడిచింది కాక వాకిలంతా ఉడుస్తుంది, బయట ఉడుస్తుంటే ఓహో ఇక్కడ డబ్బుల కోసం పనిచేసే ఆమె మనం. ఆమె చేసే పని చాలా నీట్గా ఉంది, క్లీన్గా ఉందట. అప్పుడు ఆయన ఊడటం అంతా అయిపోయిన తర్వాత ఆయన చెప్తున్నాడు, మేడం మీరు బాగా ఊడ్చారు మందిరం అంతా, మందిర పరిసరాలు అంతా, నా కంపెనీలో నేను మీకు జాబ్ ఇద్దాం అనుకుంటున్నాను, ఈ విజిటింగ్ కార్డ్ పట్టుకొని నా దగ్గరికి రండి, నేను మీకు జాబ్ ఇస్తాను అని అంటే ఆమె అంటుంది, థ్యాంక్ యూ, కానీ నేనే 4 కంపెనీలకు ఓనర్ని అని చెప్పిందట. దేవునికి స్తోత్రం. నేనే 4 కంపెనీకి. అవునా, అయ్యో మరి ఇట్లా అని చెప్పి, మేడం నేను పలానా అంతస్తు తెలుసా, నాకు ఒక కారు ఉంది తెలుసా అని చెప్పి బొడ్డ కారు చూపించిండట ఆయన. చిన్న కారు,
చూపిస్తే ఆమె అంటుందట కదా, నాకు ఇదిగో నా కనపడే బ్యాచ్ ఉన్న దాదాపు 16 మంది, వాళ్ళు నా పర్సనల్ సెక్యూరిటీ. ఎవరు? పర్సనల్. ఆ బెంజ్ కార్లన్నీ నాయే అని చెప్పిందట. దేవునికి స్తోత్రం. మళ్ళా దరిదాపుల్లో ఆయన లేడు. గర్వంతో మందగించిపోయాడు ఆయన. దేవుని దగ్గర నేను ఓడటం ఏంటి? ఆమె ఉడుతుంది కాబట్టి ఆమెకు లేదు, ఏదో హెల్ప్ చేద్దామని పోయాడు. దేవుని దగ్గర నేను పని చేయాలి, పని చేయకూడదని వద్దండి, తప్పండి, అది తగ్గించుకోండి. దేవునికి స్తోత్రం. ఇహలోకమందు మనం ధనాన్ని ప్రేమించేటటువంటి వారము కాక, గర్వం మనలో ప్రవేశింపక, అస్థిరమైనటువంటి ధనమియందు నమ్మిక ఉంచుకొనక మనం ఏం చేయాలి అని అంటే, అక్కడ అంటున్నారు దేవుని యందే చెప్పాలి. దేవుని యందే, మనకు దేవుని యందే నమ్మిక ఉంచాలి. నీవు సంతోషంగా ఉన్నావా? మంచిదే. ఏసీ ఉందా? సంతోషమే. లగ్జరీ కారు ఉందా? సంతోషం. ప్రభువా ఇచ్చినందుకు వందనాలని చెప్పండి. అంతేగాని మనం ఏమనుకుంటున్నాం, చిన్న వాటిలో తిరగం అనకండి, అది పోద్ది ఒక రోజున. అర్థమవుతుందండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా? అందుకనే ఇహలోకాన్ని మనం ప్రేమించడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం. ఇహలోకంలో మనం ఏమి సంపాదించుకున్నా దాని ద్వారా క్రీస్తు మన ద్వారా మహిమపరచబడాలే తప్ప మనము కానే కాదు. దేవా నాకు ఈ స్థితి ఇచ్చినందుకు వందనాలు. నీకు ఉద్యోగం ఉందా? ఇచ్చినందుకు వందనాలు. ఆ ఉద్యోగంతో నువ్వేం చేయాలి? దేవుణ్ణి ఘనపరచాలి, మహిమపరచాలి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. కాబట్టి మన జీవితాల్లో ఎల్లప్పుడూ మన దృష్టి మోషే చూసినటువంటి దృష్టితోనే ఉండాలి తప్ప, మోషే ఆశించినటువంటి రీతిగానే ఉండాలి తప్ప, స్వార్థము, ధనాపేక్ష, అహంకారము, గర్వము మనలో ప్రవేశించడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం. చూడండి మరి ఏం చేయాలి అని అంటే, లూకాసు వార్త 12వ అధ్యాయం లూకాసు వార్త 12వ అధ్యాయం 29 నుంచి చదువుదాం. ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని విచారింపకుడి, అనుమానము కలిగి ఉండకుడి. ఈ లోకపు జనులు వీటన్నిటిని వెదుకుదురు, ఇవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియను. మీరైతే ఆయన రాజ్యమును వెదుకుడి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును. దేవునికి స్తోత్రం. తర్వాత కూడా 22 కూడా, చిన్న మందా భయపడుకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమాయెను. దేవునికి స్తోత్రం. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని మీరేం చేయండి? చింతపడకుడి, విచారము చేయకుడి. ఇవన్నీ కావలసి ఉన్నవని మీ ప్రభువుకి తెలుసు. దేవునికి స్తోత్రం. అనుమానం పడకండి. అర్థమైందండి? రేపేం తినాలని ఈరోజు మీరు ఆలోచన చేయకండి. రేపడితే రేపు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. తర్వాత ఈ లోకంలో జనులు వీటన్నిటి గురించి ఆలోచిస్తారు. ఎవరటండి? చెప్పాలి. ఈ లోకంలో జనులు వీటి గురించి ఆలోచిస్తారు, మీరు కాదు. మీరు ఆలోచన చేయడానికి వీలు లేదు. ఇవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలుసు. దేవునికి స్తోత్రం. మీ అప్పులు తెలుసు మీ దేవునికి, మీ ఆరోగ్యము తెలుసు దేవునికి, మీ స్థితి తెలుసు దేవునికి, మీ అన్ని పరిస్థితులు తెలుసు దేవునికి. 10 రోజులు ముందు ఏం జరగబోతుందో కూడా ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు ఏం చేయండి? ఎల్లప్పుడూ చెప్పలేం చేయండి? ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. మీరేం చేయాలమ్మా? ప్రార్థనే చేయాలి. వింటున్నారా? ప్రార్థన కాకుండా వేరే ఇంకేం చేయడానికి వీలు లేదు. మీరు ఆలోచన చేస్తే అది మీ ఆలోచనగానే ఉండిపోద్ది. అదే దేవుడు ఆలోచన చేస్తే అదొక ప్రణాళికగా మిగిలిపోతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు వీటి గురించి మీరు ఆలోచన చేయకండి. ఇవన్నీ కూడా మీకు అనుగ్రహింపబడును. ఇవన్నీ కూడా మీకు అనుగ్రహింపబడతాయి. మీరు నాలో ఉంటే నిజమైన ద్రాక్షవల్లి నేను, తీగల మీరు. కాబట్టి ద్రాక్షవల్లి ఏం చేస్తుందంటే తీగలకి ఎంత బలం కావాలో అంత బలాన్ని ఇస్తుంది. ఇస్తుందా ఇవ్వదా? ఇస్తుందండి, ఇస్తుంది. ద్రాక్షవల్లి పనదే, మొదల పనదే, వేర్ల పనదే.
కాబట్టి మనం తీగలం కాబట్టి మనకెంత శక్తి కావాలి, ఎంత బలం ఇస్తే మనం అభివృద్ధి చెందుతాం, ఇవన్నీ దేవునికి తెలుసు. కాబట్టి మనం చిన్నమందా భయపడకుడి. దేవునికి స్తోత్రం. మనం భయపడటానికి వీలు లేదు. కాబట్టి ఈరోజు నీ స్థితి ఏదైనా, నీ పరిస్థితి ఏదైనా మిమ్మల్ని దీవించడానికి, ఆయన రాజ్యాన్ని మీకు అనుగ్రహించడానికి, ఆయన ప్రభావమును మీకు ఇవ్వడానికి దేవునికి ఇష్టమై ఉన్నది. దేవునికి స్తోత్రం. ఎవరికి ఇష్టమైందటండి? చెప్పాలి. ఎవరికి ఇష్టమైందండి? దేవునికి ఇష్టమై ఉంది. కాబట్టి ఈరోజు మరలా అడుగుతున్నాను, మీరు ధనవంతులేనా దేవునిలో? చెప్పాలి. ధనవంతులేనా? అందుకనే ప్రకటన గ్రంథంలో చదివాం కదా, మీరు దరిద్రతలో ఉన్నను. మనం ఎవరు? చెప్పాలక మనం ఎవరు? ఎందుకని మన అవసరాలు ఎవరికి తెలుసు? మన అక్కర్లు ఎవరికి తెలుసు? దేవునిలో ఉన్న ప్రతి కుటుంబం కూడా ధనవంతమైనటువంటి కుటుంబమే. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి మీరు ఎన్ని సమస్యలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని ఆర్థిక సమస్యలతో నువ్వు కొట్టుమెట్లాడుతున్నా, ఇవన్నీ తాత్కాలికమైనవే. దేవునికి స్తోత్రం. ఒక విషయం అడుగుతాను, ఆర్థిక సమస్యలు ఈ రోజుతో తీరిపోతాయి అన్నోళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏమండి, ఉన్నాయా? దానికి అంతం ఉందా? చెప్పాలి. దానికి ఒక ముగింపు ఉందా? ఆర్థిక సమస్యలకి మనం బతికినన్నాళ్ళు ఆర్థిక సమస్యలు మనతో వస్తూనే ఉంటాయి. మరి ముగింపు లేని దానికి మనం ఎందుకు చింత చెందాలి? బెటర్ దేవునికి అప్పగిస్తే పోద్ది కదా. అవునా కదా? ఈ అప్పు తీరిపోతే నేను ప్రశాంతం అనుకుంటాం, రేపు మళ్ళీ ఒక అప్పు చేస్తాం, మళ్ళీ ఒక అప్పు చేస్తాం, మరొక అప్పు చేస్తూనే ఉంటాం. దీనికి అసలు అంతమే లేదు. అవసరాలు వస్తూనే ఉంటాయి, అప్పులు కూడా వెనకాల వస్తూనే ఉంటాయి. కాబట్టి ఇది ఫుల్ స్టాప్, కామా కానీ ఎండింగ్ కానీ లేనే లేదు. కాబట్టి దీనికి మెయిన్ అంతం ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభువారే. దేవునికి స్తోత్రం. ఆయన నీ జీవితంలో ఉంటే సమస్తం కూడా ఈ లోకంలో దూరపరచబడుతుంది. దేవునికి స్తోత్రం. నీ దరిద్రతలో కూడా ఆయన నీకు సహాయం చేయగల సమర్థుడు. బంధువుల దగ్గరికి వెళ్తారేమో, ఒకసారి ఇస్తారు, 2 సార్లు ఇస్తారు. ఏమండి, చుట్టాల దగ్గరికి వెళ్తారేమో, ఒకసారి ఇస్తారు, 2 సార్లు ఇస్తారు. మీ అత్తగారు మామ దగ్గరికి వెళ్తారేమో, 1 సారి 2 సార్లు సహాయం చేస్తారు. ఆ తర్వాత మిమ్మల్ని చూస్తే చాలు తలిపేసేస్తారు. అవునా కదా? మీరు వస్తున్నారంటే వాళ్ళ గుండెల్లో, అవునా కదా? మీరు ఫోన్ చేస్తే చాలు ఏం చేస్తారు? లేడని చెప్పి అని చెప్పిస్తారు. అవునా? అవునా కాదా? లోకం అంతా అట్లా ఉందండి. లోకం అంతా అట్లా, అన్ని బంధాలు డబ్బుతోనే ముడిపడి ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి ఈ విషయం. కాబట్టి మీ జీవితాల్లో దేవుణ్ణి ప్రేమించండి, దేవుని దగ్గర ఉండండి. మిమ్మల్ని ధనవంతులుగా చేసేది ఈ లోకములు ఎవరున్నారు అంటే అది దేవుడు ఒక్కడే. దేవునికి స్తోత్రం. మీరు దరిద్రతలో ఉన్నను ధనము కలిగినటువంటి వారుగా మిమ్మల్ని దీవించాలనుకుంటున్నాడు. కాబట్టి మీ జీవితాల్లో మరి క్రీస్తును కలిగి, మోషే ఈ రీతిగా అయితే ఐగుప్తును చూడలేదు. ఆయన ఎవరిని చూశాడు అని అంటే సర్వశక్తుడైనటువంటి దేవుడిచ్చేటటువంటి బహుమానాన్ని ఆయన చూశాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం కూడా ఐగుప్తుని చూడడానికి వీల్లేదు. ఐగుప్తు దగ్గర కనబడుతుంది మోషేకి, పరలోక ధనం కనబడట్లేదు. కనబడే దాన్ని ఆయన ప్రేమించలేదు, కనబడని దాన్ని ఆయన ప్రేమించాడు. ఈరోజు కనబడే డబ్బును మీరు ప్రేమించకండి, కనబడని దేవునికి మీరు ప్రేమించండి. తద్వారా గొప్ప మేలులు మీరు పొందుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. డబ్బు సమస్త కీడులకు మూలం. ఈరోజు హత్యలు జరుగుతున్నాయి. దేని కొరకు? దొంగతనాలు జరుగుతున్నాయి. పేర్లు చెప్తున్నాను, మీరు చెప్పాలా? దోపిడీలు జరుగుతున్నాయి. ఏమండి? దేని కొరకండి? డబ్బు కోసమే. అవునా కదా? అన్ని బంధాలన్నీ దేని కొరకంటే డబ్బు కొరకే. నీకు విలువ ఎట్లా వస్తుందో తెలుసా? సమాజంలో. కానీ సంఘంలో ఆ పరిస్థితి లేదు. యేసుక్రీస్తుని ధరించిన బిడ్డలు డబ్బును చూసి విలువ ఇవ్వనే ఇవ్వరు. దేవునికి స్తోత్రం. నువ్వు కానుకలు ఎక్కువ ఇచ్చిన అక్కడే కూర్చుంటావు, కానుకలు ఏమి ఇవ్వకపోయినా అక్కడే కూర్చుంటారు. కానుకలు ఇచ్చిన వాడిని ఎక్కువగా చూసేది మందిరంలో ఏముండదు, కానుకనివ్వని వాళ్ళని తక్కువగా చూసేది ఏముండదు. మనం దేవుని దృష్టిలో అందరం కూడా ఎవరు? సమానులం. దేవునికి స్తోత్రం.
అంతేకాని ఇక్కడ డబ్బు అధికారం అనేది కొలమానము కాదు. దేవునికి స్తోత్రం. అలా కొలుచుకుంటే మోషేను దేవుడు ఉన్నతమైనటువంటి స్థితిలో పెట్టాలి, మరి గొప్ప స్థితిలో పెట్టాలి, ఈ లోకంలో రాజు అయిపోవాలి ఆయన. కానీ ఆయన అవ్వలేదు. పరలోక ధనాన్ని ఆయన ఆశించాడు. దేవుని ఇల్లంతటిలో మోషే ఎవరు చెప్పాలి? దేవుని ఇల్లంతటిలో మోషే ఎవరండి? ఆ పేరు ఆ టైటిల్ ఎవరికి కూడా రాలేదు, ఇవ్వలేదు. మోషేకి మాత్రమే ఇవ్వబడింది. ఈరోజు నువ్వు నేను అట్టి రీతిగా నమ్మకంగా ఉంటూ దేవుని సన్నిధానంలో మరి ఈ లోకంలో దరిద్రతలో ఉన్నను ధనవంతులమై క్రీస్తు కొరకు జీవించడానికి తెగించుదాం, ముందుకు వెళదాం. దేవుడు మాటలు దీవించుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రభువా, మా జీవితాలు మేమెవరిని చూచి నడవక, ఎవరిని అపేక్షించి ముందుకు వెళ్ళక, ప్రభువా సర్వశక్తుడైనటువంటి మిమ్మల్ని చూసే మేము నడిచే భాగ్యాన్ని దయచేయండి. స్మరణ సంఘంతో మీరు అంటున్నారు, మొదటి వాడును కడపటి వాడును మృత్యుంజయుడైనటువంటి వాడు ఆయన ఇలాగ సెలవిస్తున్నాడు. నీవు దరిద్రతలో ఉన్నను, లేమిలో ఉన్నను, నీవు ధనవంతుడవే. నిజంగా ప్రభువా, ఈ లోకంలో సకలమైనటువంటి ప్రభువా ఆశల కొరకు మేము పరిగెడుతున్నాం, కానీ మీరున్నారా లేదా అని మేము చూడట్లేదు ప్రభువా. సకలమైన ధనములు ఇచ్చేటటువంటి వారు మీరు ప్రభువా. మీ దగ్గర ఉంటేనే ప్రభువా మేము దీవించబడతాం, ఆశీర్వదింపబడతామని మీ వాక్యం సెలవిస్తూ ఉన్నది. నా రాజ్యమును నా నీతిని మొదట మీరు వెదుకుడి, భూలోకంలో ఏం కావాలో అవన్నీ నేను మీకు సమకూర్చుదునని సెలవిచ్చినటువంటి గొప్ప దేవుడు. మోషేకి కనబడని ఐగుప్తుని ఆయన ప్రేమించలేదు, కానీ కనబడని ప్రభువా మీరిచ్చే బహుమానాన్ని ఆయన ప్రేమించాడు. దాని కొరకు ప్రయాసపడ్డాడు, దాని కొరకు నలగొట్టబడ్డాడు, దాని కొరకు ఇబ్బంది పడ్డాడు. మీరు ఇచ్చినటువంటి గొప్ప మాట, నీ ఇల్లంతటిలో ప్రభువా నమ్మకమైనటువంటి వారు మోషే అని విన్నా. మా జీవితాల్లో ఇట్టి భాగ్యాన్ని దయచేయండి, మీ కృపచేత నింపి కాపాడండి నాయన. మమ్మల్ని అందరిని ప్రభు, మా స్థితి తెలుసు, మాకుండే బలహీనతలు తెలుసు, వాటన్నిటిలో మీరే మాకు జయాన్ని చేకూర్చి క్షమించి ప్రభువా, లోకాన్ని చూడక లోకపు వైపు మా మనస్సును నిలుపుకొనక నిత్యమైనటువంటి నిన్ను మాత్రమే సంపాదించుకునే భాగ్యం మాకందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.